న్యాయం. రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది. కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్ట నరుకుతాడు, పడుకున్నోడు జుట్టును నరుకుతాడు, మట్టిని నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైర్ నరుకుతాడు, కరెంటు వైర్ నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మనూళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? వదలరా. ఇప్పుడే రా ఒకడిని. ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నరుకుతాం. నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిషు. మా ఆయన్ని కలిసింది పోలీసు. ఇంచంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదురా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. సార్, డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజుతో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది. రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజుని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం. దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్ని. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది. ఇంట్లో ఇవ్వు, లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, కొంచెం ఇచ్చేయండి మేడం. సార్, పార్సల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సత్యకార్ లోపలికి వెళ్ళింది సార్. ఇక బండి బయటికి వెళ్ళకూడదు. పిన్ని, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్. సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. షీ మస్ట్ హావ్ నోటీస్డ్ దట్. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి సార్. త్యాగరాజ్ ఇంట్లోకి వెళ్తున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. పిల్లలేరి? ఏమండి, మీకు పార్సల్ వచ్చింది. ఏమిటిది? ఆర్ యు డీలింగ్ విత్ డ్రగ్స్? సర్చ్! ఏమైంది? అక్కడ వెతకండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేను పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. Then shut up and stay away. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండండి. సత్య మేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు, తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో, నాకేం తెలీదమ్మా. బాబాయ్, కాఫీ. నా చైన్ లాక్కుని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు, దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తున్నా? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క. మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచాను. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు, అన్నిటికీ కారణం నేనే. కమ్ ఆన్, అరెస్ట్ మీ. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది. డానీ త్యాగరాజుకు ఫోన్ చేసిన తర్వాత ఆ సెల్ నుంచి ఒకే ఒక నంబర్కి చేసి శాటిలైట్ ఫోన్ ఆఫ్ చేస్తాడు సార్. ఆ నంబర్
సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ సిటీ సెల్ నెంబర్ అని ఇన్నోసాట్ లో చెప్పారు సార్. వాడు తప్పకుండా డర్బన్ సిటీకి వెళ్ళుంటాడు. వాడు సెల్ ఫోన్ ఆఫ్ చేసినప్పుడు షిప్ ఎక్కడుందో ఎంక్వైరీ చేశారా? చేసాం సార్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసాం. ఈ ప్రదేశం మెడగాస్కర్ కింద అంబో వాంపే అనే కోస్టల్ ఏరియా సార్. అక్కడి నుంచి డర్బన్ ఎంత దూరం, ఎంతసేపట్లో వెళ్ళి రీచ్ అవుతాడో క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎస్ సార్. సౌత్ ఆఫ్రికాకా? ఈ కేసు భాయ్ తంగరాజుల అరెస్ట్ తో పూర్తి కాదు సార్. ఆపరేషన్ డి అల్టిమేట్ టార్గెటే డానీని అరెస్ట్ చేయడం. వాడు డర్బన్ లో దిగేసాడంటే అంత పెద్ద ఆఫ్రికాలో వాడిని పట్టుకోవడం కష్టం. వాడు రీచ్ అవ్వడానికి ముందే నేను అక్కడ ఉండాలి. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. నేను సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. జమదగ్ని సార్. సెంట్రల్ మినిస్ట్రీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. నేను నైటే బయలుదేరాలి. డర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి మనకి ఇంకాసేపట్లో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డానీ డర్బన్ కి మాట్లాడిన నంబర్ వాళ్ళకిచ్చి వాడు ఎవరితో మాట్లాడాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళు ఫుల్ గా వాచ్ చేయమని చెప్పండి. ఓకే సార్. హలో, యా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అవమానించడం వల్లే సత్యమ్మ విషయం తాగి చచ్చిపోయింది. కాగా ఆగమ్మా, నువ్వు నిశ్చితార్థమైన పిల్లవమ్మా, అటువంటి చోట్లకి వెళ్ళకూడదు. మనం వేసిన ప్లాన్ అంతా మిస్ఫైర్ అయ్యి చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. లేదగ్ని, తను సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అంతా తనకి తెలిసే జరిగింది. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? ఏ విషయాన్నైనా స్ట్రాంగ్ గా క్లియర్ గా మాట్లాడే మనిషి మీరు. మీ కళ్ళల్లో అబద్ధం కనిపిస్తుంది. ఎందుకని మా బాబాయ్ నెంబర్ అడుగుతున్నారు? చెప్పండి. మేము జీవించే ఈ ఆడంబరమైన జీవితం ఎదుటి వాళ్ళ పాపపు డబ్బుతోని తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది సార్. సరే సార్, నేనేం చేయాలో చెప్పండి. ఎలాగో విషయం తెలుసుకుని వాళ్ళ అమ్మాయిని చంపేశారు కదా సార్. ఏంటి చావింటికి వెళ్ళి వస్తున్నావా? ఇంత రీచర్కి దిగజారుతారా? కన్న కూతురికి విషం పెట్టి చంపారే, అసలు మీరు మనుషులేనా? నీతో నన్ను ఇరికించినందుకు దాన్ని నా చేత్తోనే చంపలేకపోయానని బాధపడుతున్నాను. ఛీ! అసహ్యంగా మాట్లాడకు. నిన్ను సమర్థించుకోవడం కోసం కూతురికి రంగు కడతావరా కుక్క? రాయసింహం, ఇండియా మొత్తం ఎందరో రాజకీయ నాయకులు నా కోసం పనిచేస్తున్నారా? నీ ఆపరేషన్ డి నా ఎడం కాలు ఎంట్రు కూడా పీకలేదురా. ఆపరేషన్ డి ఫర్ డిఎస్పి సింహం అని నాకు తెలుసురా. డి అంటే డిఎస్పి సింహం కాదురా, డానీ. ఆపరేషన్ డానీ ఈ రోజే బయలుదేరతానురా. ఆ లంబడి కొడుకు ఏ దేశంలో దాక్కున్న వాడిని వెతికి తీసుకొచ్చి నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ మాత్రమే కాదు, వాడిని కాపాడడం కోసమే కూతురిని చంపావని ప్రూవ్ చేసి నిన్ను ఊరికబో ఎక్కిస్తానురా. అలా జరగలేదంటే ఇక్కడే నిన్ను షూట్ చేసి నేను జైలుకి పోతానురా. 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా అంటావేంటి? వేరే దారిలేదు కావ్య. ఎప్పుడు కూడా నా ఉద్యోగం కారణంగా ఎవరిని కోల్పోకుండా జాగ్రత్త పడేవాణ్ణి. కానీ ఈరోజు
ఒక అమ్మాయి కులాల్ని బలి చేశాను. మన సాక్షికి సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళడం మానేసి మన పెళ్లి కోసం ఇక్కడే ఉన్నానంటే నేను మనిషినే కాను. నేను ఇప్పుడు బయలుదేరతాను. లగ్నం నాడు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాను. నువ్వు బయలుదేరు. సార్, ఎందుకు సార్ ఇంటికి రమ్మన్నారు? ఆపరేషన్ డి క్యాన్సిల్ చేయమన్నారు. సార్, అధికార పక్షం అసమర్థత, సంకీర్ణ పక్షాల ఒత్తిడి. అందుకే నేను అప్పుడే చెప్పాను. నరసింహం, ఆపరేషన్ డి క్యాన్సిల్ చేసిన ఆర్డర్ ఫ్యాక్స్లోనో మెయిల్లోనో నీకు పంపలేదు, పోస్ట్లో పంపాను. అది అఫీషియల్గా రేపు ఉదయమే నీ చేతికి అందుతుంది. అంతకు ముందే ఈ రోజు రాత్రికే నువ్వు సౌత్ ఆఫ్రికాకి బయలుదేరుతున్నావు. ముంబై నుంచి డర్బన్కి వెళ్ళే ఫ్లైట్ టికెట్, వీసా, మన గవర్నమెంట్ ఆర్డర్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, నువ్వు వెపన్ యూజ్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ అన్నీ ఇందులో ఉన్నాయి. బయలుదేరు. Mr. Narasimhan, Yes. Major Kyle Ambrose. హలో మేజర్. The number dialed by Danny sent by you belongs to a guy called Alex. He's a local don in Durban. We have formed 4 teams for this operation. One will cover the seashore, one will cover the harbor, one will cover the city, and one will be with you. Thank you, Major. I won't need the teams now. Let me go alone first. Those guys are very dangerous. Alex won't know that I'm a cop. That's my advantage. Please hand me a mobile with a GPS tracker. I'll follow Alex in 100 meters range, and you can cover me in 500 meters. As Alex meets Danny, I'll alert you, and then you can come in. Mr. Narasimhan, I don't think Hi. you're right. Sir? I think this officer is correct. Colonel, one more important point. Nobody is to shoot Danny. I want him alive. Only then, I'll be able to convict 2 more criminals back in my country. The house at the end of the street is Alex's. Yeah. Hi guys. Hi, Alex. Come on. Come on, man. Hey, Alex, where are we going? I'll tell you now. Mr. Narasimhan, we are following. Yes. Mr. Narasimhan, you are in Lanka area. All right, let's go. Let's go. Hey, you guys go to Natal Command, pick up Danny. Move. Danny, welcome to them. Alex is waiting at the Alcama. ఎవరిని అడిగి సౌత్ ఆఫ్రికాకి పంపించారు? పద్ధతి ప్రకారమే పంపాను. మిషన్ క్యాన్సిల్ చేస్తాను చూడండి. Now you are in Natal Command area. We guessed it right. Welcome. Danny has come. Yes, we are on the way. Move, move! I'll make sure you reach safely Johannesburg by road. Major, where are you? I'm stuck in traffic. They're leaving. Yes, I'm coming. Move fast, move, move! Indian police officer. Wherever you are in the world, one day I'll come in front of you. What's happening, man? Come on, let's move, man.